హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను సుమన్ అండి. ఈ కర్రీ ఏంటైనా ఎగ్ క్యారెట్ బుర్జీ ఏదైనా మనం పెట్టేసుకోవచ్చండి. ఇలా ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత ఆవాలు వేయట్లేదండి. ఇక్కడ ఈ కర్రీలో ఆవాలు అవసరం లేదనిపించింది. జీలకర్ర అండ్ కరివేపాకు వేసి కొంచెం వేడెక్కిన తర్వాత మిగతా యాడ్ చేసుకుందామండి. కరివేపాకు కొంచెం లిటిల్ బిట్ వేసాను. అది వేగిన తర్వాత ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ అండి. ఉల్లిపాయ బాగా పెద్ద సైజు ఉల్లిపాయ, అదైతే సరిపోతుంది. లేకపోతే 2 ఆనియన్స్ తీసుకోండి. అవి వేగటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఆ సాల్ట్ కొంచెం ఆ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవటానికి మగ్గిపోతాయండి. ఈ టైంలో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా వేసుకొని కొంచెం కలిపి పెట్టుకోవాలి. ఇలా వేగుతున్న టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కాదని చాలా లిటిల్ బిట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ కొంచెం క్యారెట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చిన్న సైజు క్యారెట్లో ఒక 3 తీసుకున్నాను. మీరు చూడండి ఎలా వచ్చింది. నేను మామూలుగా క్యారెట్ దాంతో తురవలేదండి, మిషన్లో వేసాక ఇలా వచ్చింది. చూడండి, పొడవుగా కొంచెం ఆవిరి పోకుండా మూత పెడితే త్వరగా మగ్గిపోతుందని మూత పెట్టేశాను. చూడండి క్యారెట్ ఎలా కలర్ చేంజ్ అయిందో, నాకు ఆరెంజ్ కలర్లో వచ్చేసింది కదా. ఇలా వేగుతున్నప్పుడు మన దగ్గర టమాటా సన్నగా చాప్ చేసుకొని ఇలా 3 టమాటాలని యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది. గ్రేవీగా అన్నంలో కలుపుకుంటే చాలా టేస్ట్ పరంగా చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఈ టమాటాలు కూడా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కర్రీకి పట్టడానికి. ఐ థింక్ నేను సాల్ట్ ఎక్కువ తింటానేమో. కొంచెం కారం, ఈ 2 మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. సాల్ట్ కారం బాగా మిక్స్ అయ్యేలాగా మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత తీసేసుకొని టమాటా మగ్గిందో లేదో చూసుకోవాలండి మనం. టమాటా ముక్కలు కొంచెం స్మాష్ అయిందాక ఉంచుకుంటే త్వరగా కర్రీ గుజ్జుగా గ్రేవీగా వస్తుంది. కొంచెం ఇక్కడ మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయవచ్చు గమనించారో లేదో మీరు. ఈ ఉన్న వాటర్నే సరిపోతుంది. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. జస్ట్ హాఫ్ టీ స్పూన్ కూడా కాదు, 1/4 అంతేనండి, సరిపోతుంది. ఇది వేగిపోయింది. క్యారెట్ని సైడ్ అడ్జస్ట్ కనుక్కొని ఎగ్ని బ్రేక్ చేయాలండి. ఇక్కడ వచ్చేసి నేను దీంట్లో 2 ఎగ్స్ తీసుకున్నాను. 3 క్యారెట్లకి 2 ఎగ్స్ అండి నేను వేసింది. 3 టమాటాలు, 2 ఎగ్స్ బ్రేక్ చేసి అవి మనం స్క్రాంబుల్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిపేస్తే ఏగదండి త్వరగా, అందుకని అది మట్టికి మధ్యలో కొట్టేసాము. ఇది త్వరగానే అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే త్వరగా అయిపోతుందండి. చూడండి, త్వరగా అయిపోయింది. 2 మినిట్స్లో 2 సెకండ్స్ త్వరగా అయిపోయింది. చూడటానికి చాలా బాగుంది. టేస్ట్ పరంగా చాలా బాగుంది. మీరు ట్రై చేయాలి ఖచ్చితంగా. కామెంట్ కూడా చేయాలి. సూపర్గా ఉంది కర్రీ. కొంచెం లిడ్ పెట్టుకుంటే త్వరగా ఆవిరిపోకుండా చాలా బాగా అనిపించింది. చూడండి, కర్రీ అయిపోయింది. ఈ టైంలో మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. నా దగ్గర ఉంది, నేను కొత్తిమీర యాడ్ చేశాను. అయిపోయిందండి డిష్. ఏముంది, 2 మినిట్స్లో అయిపోయింది. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు, కొంచెం యాడ్ చేశాను. అంతే, అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుంటామేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి.